అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్కే టాక్స్. గడిచిన 3.5-4 సంవత్సరాల దగ్గర నుంచి పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అది ఆయన అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు ప్రతిపక్షంలో కావచ్చు. ఆయన మీద అసలు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో మీటింగ్ పెట్టినప్పుడు కానీ, లేదా ఏదైనా ఇంటర్వ్యూలో కూర్చొని ఒక విషయం మీద ప్రస్ఫుటంగా వివరిస్తున్నప్పుడు కానీ, ఆయన అసలు ఆ మీటింగ్లో ఆయన ఏం చెప్తున్నాడు, మీటింగ్ కూడా అవ్వకముందు లేదా ఇంటర్వ్యూ మధ్యలో ఉండి కూడా అసలు ఆయన ఏ విషయం మీద మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు, దేని మీద ఎటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నారు అనేది కనీసం ఆ మీటింగ్ అవ్వకముందే ఈయన బహిర్గతంగా ఒక పేపర్ పట్టుకొని వచ్చేస్తాడు. పేపర్ పట్టుకొని వచ్చి ఆయనకు సంబంధించిన ఒక 4-5 ఛానల్ని ఒక రెడీగా పెట్టుకుంటాడు అనమాట. ఆయన ఇంట్లో రెడీగా పెట్టేసుకొని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈయనకు ఒక స్క్రిప్ట్ వచ్చేస్తుంది అనమాట. స్క్రిప్ట్ రాగానే నేను ప్రింట్అవుట్ తీసుకొని వచ్చేస్తాడు. పవన్ కళ్యాణ్ నువ్వు అట్లాగా, పవన్ కళ్యాణ్ ఇట్లాగా. ఎందుకు సార్ మనకి అది కనీసం ఆయన ఏం మాట్లాడుతున్నాడు అది చెప్పేంత వరకు కూడా మీరు వినరా? మీరు కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నారు, చేయండి. మేము యుద్ధం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏలైతే చూపించారో అదే అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఏ రోజు మాట్లాడట్లేదు. ఆయనకి టైం అనేది ఆయన ఏ విధంగా ప్రజల కోసం ఉపయోగించాలి, పథకాలు ఏ విధంగా ఉపయోగించాలి, మనం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అటువంటి విషయాల మీద ఫోకస్ చేస్తున్నాడు. కానీ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కడ ఆయన ఫోకస్ చేయట్లేదు. మీరు 5 సంవత్సరాలు ఉన్నంత కాలం ఆయన గురించి అనేక రకాల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన 3 పిల్లలు అన్నారు, పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు, లేదనుకుంటే హైదరాబాద్లో ఉంటాడు, ఇక్కడ అప్పుడప్పుడు వస్తారు, వీకెండ్ పొలిటీషియన్ అన్నారు, లేదనుకుంటే ఇంకా చాలా అనేక రకాలుగా ఆయన విమర్శించారు వ్యక్తిగతంగా. ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో కుటుంబాన్ని కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళ భార్యని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ ఎన్ని రకాలుగా మీరు అన్నారు. ఇంకెన్నాళ్ళు సార్ ఇది? ఎన్ని రకాలుగా విమర్శిస్తారు? మీరు ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చి స్క్రిప్ట్ రాగానే పవన్ కళ్యాణ్ ఇట్లాగా పవన్ కానీ ఎందుకు సార్ మీకు విమర్శించాలనుకో డైరెక్ట్గా తీసుకొచ్చి మీరు మీడియా ముఖంగా మీరు చెప్పొచ్చు కదా. ఎక్కడో రాసిచ్చిన స్క్రిప్ట్ని 3 పేజీలు 4-5 పేజీల స్క్రిప్ట్ని మీరు చదవకపోతే మీరంటూ ఒక అనాలిసిస్ చేసి ఆయన ఏం చెప్పారు దానికి మేము ఏ విధంగా కౌంటర్ అయ్యాలి లేదా? ఇప్పుడు గడిచిన సంవత్సరాల కాలంలో ఆయన అధికార పక్షంలో ఉన్నారు. అధికార పక్షంలో ఒక జీవో గురించో లేదనుకుంటే ఆయన చేసిన పనుల గురించో మీరు ఏదైతే చూపించండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన దగ్గర నుంచి అనేక రకాల పల్లె పండుగ కానీ, సిమెంట్ రోడ్లు గ్రామాల్లో వేయడం కానీ, త్రాగునీటి సమస్య కానీ, రోడ్లు లేని గిరిజన ప్రాంతాల్లో కూడా ఆయన వెళ్ళి కాలిపాటన నాకు తెలియాలి ఈ సమస్య, వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారని చెప్పేసి ఆయన నడుచుకుంటూ వెళ్ళి దాని తర్వాత ఆయన రోడ్లు వేయించిన పరిస్థితులు లేవా? లేదు అనుకుంటే ఆయన తాగునీటి కూడా అందని. స్వతంత్రం వచ్చిన ఇప్పటికి కూడా మీరు 5 సంవత్సరాలు పాలించారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు అభివృద్ధి చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు ఈయన వచ్చిన సంవత్సరంన్నర కాలంలో ఎన్ని అభివృద్ధి పనులు చేశారు? వాటి మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? ఆయన ఎందుకు ఇచ్చారు? మీరు ఎర్రచందన స్మగ్లింగ్ గురించే కానీ లేదనుకుంటే 74 ఎకరాల్లో మీరు ఏదైతే శ్రీశైలం అడవుల్లో కట్టిన ప్యాలెస్ గురించి కానీ వీటన్నిటి గురించి ఏలెత్తి చూపిస్తున్నాడు కదా. మీరు దానికి సమాధానం చెప్పలేదు. వాటి గురించి సమాధానం చెప్పలేదు. ఒక మంత్రి అంటాడు పోలవరం మీ గడిచిన 5 సంవత్సరాల్లో పోలవరం ఎక్కడి వరకు అయింది అని అంటే పోలవరం ఇప్పట్లో అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే నాకు అర్థం కాదు. నాకు అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం కాదు. ఇంకొక మంత్రి అంటాడు కోడి గుడ్డు పెట్టింది, గుడ్డు పొదగటానికి టైం. ఏంటి సార్ గుడ్డు పొద్దుగేది? ఇంకొక మంత్రి అసలు ఆ మంత్రి తర్వాత ఓడిపోయిన తర్వాత కనుమరుగు గడిపారు. పవన్ కళ్యాణే వెళ్ళిపోయి ఆయనతో ఫోటో దిగారన్న. ఇంకొక మంత్రి మాట్లాడతారు. ఏంటి సార్ మనకి ఈ కర్మ? ఎన్నాళ్ళు మాట్లాడతారు సార్? ఇది రాసిన స్క్రిప్టే, చెప్పిన స్క్రిప్టే, తాడపల్లి నుంచి రాగానే చెప్పిన స్క్రిప్టే. ఈ స్క్రిప్టే చదవకపోతే అసలు మీకంటూ ఒక మోటో ఏది, మీకంటూ సిద్ధాంతం ఏది? మీరు 5 సంవత్సరాలు ఏ మంచి పనులు చేశారు, ఏ అభివృద్ధి పనులు చేశారు దాని గురించి వివరించవచ్చుగా. వాటి గురించి మీరు చట్టసభల్లో ఏదైతే మీకు ఆ రోజు 151 సీట్లు మీకు ఇచ్చి సీట్లు పైగా అప్పుడున్న ప్రజలు మీకు గెలిపించి అసెంబ్లీకి పంపించారు. మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు, చంద్రబాబు నాయుడు గారు సతీమణిని కూడా మీరు విమర్శించారు. దాని గురించి మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? దాని గురించి మీరు బహిరంగ సభ ఎందుకు పెట్టలేదు? దాని గురించి మీడియా ముందుకు వచ్చి ఎందుకు చెప్పలేదు? అన్న మనం ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడితే మన ప్రజలలో విలువ తగ్గిపోతుంది, ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే ఈ రోజు ఏదో పవన్ కళ్యాణ్ గారు అది చేశారు ఇది చేశారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా మీరు మార్నింగ్ షో ఆడితే మ్యాట్ని ఆడదానన్నారు. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ తెలుసా నీకు?
మీకు ఓజీ సినిమా మన రికార్డ్స్ తెలుసా? మీకు ఎన్ని రోజులు ఆడిందో తెలుసా? మీకు ఎంత కలెక్షన్ చేసిందో తెలుసు? మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం ఏంటి సార్? హాస్యాస్పదంగా కాకపోతే మీ నాయకుడికి చెప్పండి. ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని అక్కడ కూర్చొని పేపర్లు చదివి మీటింగ్లు పెట్టడం కాదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి విజయవాడ రావడానికి మీరు పరదాలు కట్టుకొని హెలికాప్టర్లో వచ్చారు. అది మర్చిపోయారా? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇయ్యలేదో పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి నుంచి చిత్తూరు కానీ లేదనుకుంటే తిరుపతి కానీ లేదనుకుంటే వైజాగ్ ఇటు వెళ్తుంటే దాని గురించి విమర్శిస్తారేంటి సార్? నాకు తెలియగలుగుతున్నా. దాని గురించి మీ మీ నాయకుడికి చెప్పండి. మీ తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందన్నారు, సిట్టేయమని చెప్పారు, వాళ్ళు చేశారు. దాంట్లో ఏ రిపోర్ట్ వచ్చింది? అసలు వాళ్ళు పాలే పర్చేజ్ చేయలేదు. పాలే పర్చేజ్ ఇంకా నెయ్యి ఎలా వచ్చింది? దాంట్లో కల్తీ జరిగిందని పూర్తిగా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. మీరే సిట్టేయమన్నారు. మీరే మళ్ళీ అది తప్పుడు సమాచారం అని మీరే ఎలా చెప్పగలుగుతారు సార్? మీ నాయకుడికి ముందు చెప్పండి, ప్రజల్లోకి రమ్మని చెప్పండి, అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి. మీరు అన్నా మనం వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. మనకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు గెలిచినా కానీ అసెంబ్లీకి వెళ్ళారు. మీరు ఎంత అవమానించినా కానీ అసెంబ్లీకి వెళ్ళారు. అసెంబ్లీలో ఆయనకి ఎంత టైం ఇచ్చారో ఆ టైంలోనే ఆయన గలం వినిపించారు. మీరు వెళ్ళండి, మీరు అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీలో మీరు మీకు ఇచ్చిన టైంలోనే మీరు ప్రజాగలం ఎత్తండి, ఎత్తి సమస్యలు పోరాడండి. అంతేగాని బయట కూర్చొని పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళు సార్, ఇంకెన్నాళ్ళు చెప్తారు? అరిగిపోయిన ఫోన్ రికార్డ్ లాగా ఇదే చెప్పిందే చెప్తారు మీరు. తాను చెడిపోతే వనమంతా చెడినట్టు మీ నాయకుడే కరెక్ట్ గా లేనప్పుడు మీరేం కరెక్ట్ గా ఉంటారు సార్? నాకు తెలియగలుగుతున్నా. మీరు ఒకసారి ఇదివరకు సోషల్ మీడియా కానీ ఈ వీటికి మీమ్స్ కి బ్రహ్మానందం గారు లేదా ఇంకా ఎత్తుక్కోవడానికి ఎత్తుక్కునేవారు. దాని తర్వాత కాలానుకృతం కేఏ పాల్ గారు వచ్చారు. కేఏ పాల్ గారు వచ్చిన తర్వాత మీమ్స్ కొరత లేదు. ఇప్పుడు కేఏ పాల్ గారు కన్నా దరిద్రంగా ఉంటున్నారు సార్ మీ వైసీపీ నాయకులు. మీమ్స్ అనేది మిమ్మల్ని చూస్తే చాలు, వాళ్ళకి మీమ్స్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మీరే కనపడుతున్నారు సోషల్ మీడియాలో ప్రతిదీ. అట్లా ఉంది సార్ మీరు. పేర్నాని గారు, నేను నా వ్యక్తిగత విషయాలు కాదండి ఇది అనేది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని జన సైనికులలో కానీ మిగతా వాళ్ళలో కానీ మీ వైఎస్ఆర్సీపీలో కానీ చాలా మంది వాళ్ళలో ఇలాగా అసంతృప్తి ఉన్నదని మీకు తెలియజేస్తున్నా తప్ప ఇది ఒక నా యొక్క ప్రత్యేక అనుభవం అయితే కాదండి. మీరు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా కానీ లేదనుకుంటే ఇప్పుడు ఈ సంవత్సరాల కాలంలో మీరు ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే రీసెంట్గా ఆయన 77 DDO కార్యాలయాలు ఏర్పాటు చేశారు. దానివల్ల ప్రజలకి ఈజీగా పరిపాలనను అందించడం కోసం ఆయన ఎంతగానో పాటుపడ్డారు. అలాంటి వ్యక్తి గురించి ఈ రోజు గవర్నమెంట్లో ఏ వ్యక్తి అయినా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడం చూసారా మీరు? అలాంటి నాయకుడు ఎక్కడ దొరుకుతారో మనకి ఇవ్వాలా? ఆయనకు వచ్చిన జీతం కూడా పిఠాపురంలో ప్రతి ఇంటికి పేద ప్రజలకి ప్రతి విద్యార్థికి 5,000 రూపాయలు చొప్పున ఇచ్చాడు. ఆయన మన వరదలు వస్తే విజయవాడలో వరదలు వస్తే ఆయన సొంత ఫండ్ నుంచి 50 లక్షలు ఇచ్చాడు సార్. ఈ రోజు ఆయన సినిమా తీస్తే ఎంతో మంది ఉపయోగకర పనులు చేస్తున్నారు సార్. ఎన్నో లేని వాళ్ళకి ఆయన ఇన్సూరెన్స్ లేని ఏదైనా చేస్తున్నారు సార్. అలాంటి వ్యక్తి గురించి మనం ఈ రోజు మాట్లాడి ఏ రోజైనా మీరు అధికారంలో ఉన్నప్పుడు 500 రూపాయల కాగితం తీసుకొచ్చి మా నాయన ఇట్లా పెట్టారని చెప్పారు. 1 కోటి రూపాయలు రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారో తెలియదు సార్, నాకంటే తెలియకపోవచ్చు సార్. బహిర్గతం మీరైనా చెప్పండి. ఆ 1 కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారో, కాకులు ఎత్తుకుపోయినాయో లేదనుకుంటే తాడాపల్లి ప్యాలెస్ ఎత్తుకుపోయిందో మాకు తెలియదు సార్. మీరు ఒకసారి తెలియజేయండి సార్. ఆయన గురించి అలాంటి వ్యక్తి గురించా? ఇకనైనా పేర్నాని గారు మీకు తెలియజేసేది ఏంటంటే తప్పు ఉంటే పవన్ కళ్యాణ్ గారు మీ తప్పు చేశారు లేదా నీ పాలసీలో తప్పులు ఉన్నాయి, లేదు ఇది మీరు ఈ సిద్ధాంతాల్లో తప్పులు ఏలైతే చూపించండి మీరు. అంతేగాని వ్యక్తిగత విషయాలు ఒక వేలు మీకు వెళ్ళి చూపిస్తే 4 వేలు మనకి వెళ్ళి చూపిస్తేగా. ఆ చిన్న లాజిక్ మీరు ఎలా మర్చిపోయారు? దాన్ని మర్చిపోయి ఈరోజు అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? ఆయన మీద వ్యక్తిగత కాంట్రవర్సీలు ఎందుకు తీసుకొస్తారు? ఇంకోటి మన మీడియాలో మీరు మాట్లాడుతూ హెలికాప్టర్లో వెళ్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ కూలిపోతే ఏంటి సార్ ఈ ఫ్యాంటసీ ఏంటి? ఎందుకనే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మన కారు వెళ్తుంటే కారు కనపై పక్కన కూర్చొని గేట్ కీపర్ లాగా నుంచున్నారు. మీరు రేపొద్దున మీకు ఏమైనా ఈ ఆలోచన ఉందా ఏంటి సార్? మీరు 2024లో ఓడిపోతారన్న సంగతి తెలిసి కూడా మీ కొడుకుని మీరు తప్పుకొని మీ కొడుకుని ఎమ్మెల్యే పదవికి పోటీ చేయించారు. మీరు ఆ రోజు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, నా కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తాను, మీరే పోటీ చేయొచ్చు కదా సార్. మీరు తప్పుకున్న వ్యక్తి మళ్ళీ ఈ రోజు మీడియా ముందుకు వచ్చేసి ఏదో మీకు 4 అనుకూల ఛానల్, సాక్షి మీడియం, ఇంకో మీడియం పెట్టేసుకొని ఎందుకు సార్ అంత మాట్లాడతారు? ఎందుకు సార్ పేపర్లు చూడకోకుండా మీరు మాట్లాడలేరా? పేపర్ తీసుకొచ్చి దాని స్క్రిప్ట్ చదవకపోతే మీ సొంత ఆలోచనలతో మీరు మాట్లాడవచ్చు కదా సార్.
ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ గారు రైటర్స్ని పెట్టుకోండి సార్. అరిగిపోయిన గ్రామ రికార్డులు చెప్పిందే చెప్పుకోకుండా కొత్తగా రైటర్స్ పెట్టుకొని కొత్తగా రాయించుకోండి. కొత్తగా ఏ విధంగా ముందుకెళ్ళాలని. యువత చాలా ఉంది, చాలా తెలివితేటలు ఉన్నాయి, చాలా ఆలోచన విధానం ఉంది వాళ్ళకి. అలాంటి కొత్త నాయకత్వం రేపొద్దున భవిష్యత్తులో మీరు ఒక నాయకుడు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు నిండిన వ్యక్తి రాజకీయాల్లో రావాలంటే మీరు ఏ సిద్ధాంతం ఇస్తారు చెప్పండి. ఒకసారి చెప్పండి. మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకోవాలి? మొన్నటిదాకా వైనాట్ 75 ఉన్నారు, అది బాయా. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 88 89 ఉంది, అది దాడితే రప్ప రప్ప అంటారు. ఏంటి సార్? కొత్తగా వచ్చిన వాళ్ళకి కత్తులు కటార్లు ఇచ్చి ఆపోజిషన్ పార్టీలోకి వెళ్ళి ఇచ్చే దౌర్జన్యం చేయమని చెప్తున్నారు ఏంటి సార్? రప్ప రప్ప ఏంటి సార్? ఇదా మీరు మీ నాయకులకి అదేమంటే గుట్టు చప్పుడు కాకుండా చీకట్లో చేసి ఏం చేయాలి సార్? చీకట్లో రప్ప రప్ప ఏంటి? ఒక నాయకుడు ఉన్నంతకాలం తన రాజకీయ ప్రస్థానంలో రే శభాష్రా పలానా నాయకుడు ఉండేవాడు, పలానా మావాడురా, మా కాన్స్టిట్యున్సీరా, చాలా గొప్పగా చేశాడురా, చాలా అసెంబ్లీలో ప్రజాగాలం ఎత్తి మా సమస్యలు ఇట్లా పోరాడాడురా, ఇట్లా తీసుకొచ్చాడు అని చెప్పుకోవాలి. కానీ మీరు ఏ సిద్ధాంతాలు ఇస్తారు సార్? యువతకు ఏ సిద్ధాంతాలు ఇస్తారు? ఏమిస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూడండి, మొన్న నరదీశ పంచాయతీ గురించి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు వీరు దాన్ని రిసీవ్ చేసుకున్న విధానంలో కొంచెం ధోరణి ఏర్పడితే దానికి కూడా ఆయన మీరు ఎవ్వరు మాట్లాడొద్దు, జన సైనికులు దీని మీద ఎవ్వరు స్పందించొద్దు అని క్లియర్గా చెప్పాడు సార్. అది కదా రాజకీయం అంటే, అది కదా నాయకత్వం అంటే. అలాంటి నాయకుడిని కదా సార్ చూసి ఇవాళ మాలాంటి యువత రాజకీయాల్లోకి వచ్చి ఆయన బాట అనుసరిస్తుంది. ఇవాళ కదా సోషల్ జేబులో నుంచి 500 రూపాయలు ప్రజాసేవ చేయాలనే ఆలోచన మాకు కలిగించింది మా నాయకుడు సార్. రేపొద్దు మేము గర్వంగా చెప్పుకుంటాం మా పిల్లలు గారే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నేను పనిచేశాను, నేను ఇన్ని కార్యక్రమాలు చేశాను, ఆయన నడవడం మాకు గర్వకారణంగా ఉందని చెప్పుకుంటాం సార్. ఇంత డెవలప్మెంట్ చేశాడు, ఇన్ని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, అధికారంలో ఉండి కూడా ఇన్ని మంచి పనులు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడంటే ఇంకా అలాంటి నాయకుడి మీద ఈరోజు మీరు ఏలెత్తి చూపించేది మీరు కానీ మీ నాయకుడు కానీ, అది మీరు ఒకసారి మీ ఆలోచన ధోరణికి వదిలేస్తాను సార్. ఇకనైనా మీరు పాలసీల మీద, సిద్ధాంతాల మీద, లేదనుకుంటే తీసుకున్న వీటి మీద మాట్లాడండి తప్ప అనవసరంగా వ్యక్తిగత విషయాలు మాత్రం జోలికి వెళ్ళకండి సార్. ఎందుకంటే మీకు 2024లో 11 సీట్లు అన్నా వచ్చినాయి, కనీసం ఆ 2029లో అవి కూడా వస్తాయో లేదో చూడండి. ప్రజల్లోకి వెళ్ళండి, మీ సమస్యలు మీరు చెప్పండి, మీరు ఏదైనా సమస్య ఉంటే లేవనెత్తండి. అంతేగాని వ్యక్తిగత విషయాలు ఎల్లకాలం అదే మాట్లాడుకుంటూ అదే పాత చింతకాయ పచ్చడిలాగా రుబ్బిన రోజులు అదే రుబ్బుకుంటూ ఎన్నాళ్ళు ఉంటారు సార్? ఇకనైనా వదిలేయండి సార్. కొత్తగా రండి, కొత్త ఆలోచనలతో రండి, కొత్త ధోరణులతో రండి. ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఎలా స్టేట్ డెవలప్మెంట్ వెళ్ళాలి, ఏ విధ ప్రణాళికలు వెళ్తే బాగుంటుంది, ఎక్కడ ఏ సమస్య ఉంది అది లేవనెత్తండి. మాలాంటి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది, మేము కొత్త కొత్త పాయింట్లు నేర్చుకోవడానికి ఉంటుంది. మిమ్మల్ని చూసి రేపొద్దున అరే పేరునాని మావోడురా, వయసు ప్రతిపక్షంలో ఉన్నా కానీ గొప్పగా మాట్లాడాడు, గొప్ప ధోరణిలో ఉన్నాడు అని మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం. ఇకనైనా మీ ధోరణి మార్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై భారత్, జై హింద్.